పిల్లల స్కూల్ దగ్గరికైతే వచ్చాను స్ఫూర్తిని తీసుకెళ్ళటానికి. సో, స్ఫూర్తికి 3:00కి వదిలిపెడతారు. అండ్ పూర్విక్ అయితే 12:30కి అంతా వదిలిపెడతారు ఆఫ్టర్‌నూన్. ఇక్కడ కనిపిస్తుంది గదా! ఇదంతా క్యాంటీన్ అనమాట. ఫుడ్ అక్కడే తింటారు. సో, ఇంకా స్ఫూర్తిని వదిలిపెట్టిన తర్వాత ఒక అరగంటైనా పార్క్‌లో ఆడుకుంటారు ఇద్దరు. మధ్యాహ్నం ఒక అరగంట అండ్ ఆఫ్టర్‌నూన్ ఒక అరగంట. 3:00 అయితే పార్క్ ఫ్రీగా ఉంటది. బాగా ఆడుకోవచ్చు. అదే ఆఫ్టర్‌నూన్ టైంలో అయితే ఫుల్ ఉంటారనమాట. ప్రీ స్కూల్ వాళ్ళందరిని వదిలిపెడతారు గదా! ఇంకా అందరూ ఆడుతూ ఉంటారు. సో, ఈ టైంలో అయితే వీళ్ళు ప్రశాంతంగా ఆడుతా ఉంటారు. ఇంకా పిల్లల్ని తీసుకొని ఇంక ఇంటికైతే స్టార్ట్ అయ్యాను. సో, స్పెట్స్ లేకుండా ఈ బండి మీద 3 కిలోమీటర్స్ నడపాలి అంటే నాకైతే చాలా కష్టంగా ఉంటుంది. ఆ గాలికి కళ్ళు మూసుకొని పోతాయన్నమాట. మార్నింగ్, ఆఫ్టర్‌నూన్ రవి ఎళ్తాడు. ఈ 3:00 మాత్రం నేనెళ్తాను. సో, ఇక్కడైతే రవి ఆఫీస్‌కి కూడా రెడీ అయిపోయాడు. ఇంకా ఆ రోజు స్నాక్స్ వచ్చేసి కార్న్ చేశాను. స్కూల్‌లో అయితే ఆలు బోండా పెట్టారంట. ఇంకా మేమొచ్చిన తర్వాత అయితే రవి ఆఫీస్‌కి స్టార్ట్ అవుతాడు. అప్పటికి టైం 4:30 అవుతది. ఇక్కడి నుంచి ఆఫీస్‌కెళ్ళేసరికి ఒక హాఫ్ అన్ అవర్ అవుతది. ఇప్పుడైతే స్ఫూర్తి కిచెన్‌లో దాంకొని చాక్లెట్ తింటుంది. పూర్వి ఎక్కడ తీసుకుంటదా అని. పూర్వి ఆల్రెడీ తినింది. అందుకే ఇక్కడ తెలియకుండా తింటుంది. మా ఈవినింగ్ రొటీన్ ఇలానే ఉంటుంది డైలీ.